గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మినీ స్విట్జర్లాండ్ లో సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఛాలెంజ్. మినీ స్విట్జర్లాండ్ ఏంటి అని చెప్పేసి మీలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు. లాస్ట్ టైం మనం ఒకసారి హైడ్ అండ్ సీక్ ఆడినాం కదా, ఆ ఏరియాలో మేము ఆ వీడియోలో అన్నాం ఇది మినీ స్విట్జర్లాండ్ లెక్క ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత సూపర్ ఉంది అని చెప్పేసి మన ఆడియన్స్ వచ్చేసి అదే పట్టుకుర్రు. అప్పటి నుంచి ఆ వీడియో కింద చాలా కామెంట్లు వచ్చినాయి, ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ లో సీక్రెట్ రూమ్స్ తయారేయండి, మినీ స్విట్జర్లాండ్ లో సీక్రెట్ రూమ్స్ తయారేయండి అని చెప్పేసి ఆ కామెంట్ దొరికినట్టయితే డిస్ప్లే మీద కూడా వేయడానికి ట్రై చేస్తా. సో ఫైనల్ గా మీ కామెంట్స్ కి ప్రిఫర్ చేస్తూ ఈ రోజు ఈ వీడియోలో మనం మినీ స్విట్జర్లాండ్ లో సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేస్తున్నాం. సో చూద్దాం మరి మన వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు, ప్రాపర్ గా హైడ్ అవుతారా లేకపోతే తొందరగా దొరుకుతారా అని చెప్పేసి. ఇంతకుముందు మనం హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడే అందులో పందులు కూడా ఉరికినాయి, మీరు ఆ ఫుటేజ్ చూసే ఉంటారు. మరి ఇవాళ ఏముంటుందో. అరే ఒక్క విషయం మాత్రం జాగ్రత్త, వాన కొడుతుంది, మెయిన్ పాములు. నువ్వు జింగిడిగా ఎడబడతాడు దొరుకుతావు, పాముల దగ్గర అయితే జాగ్రత్త చూసుకొని ఉంటారు. వీడియో ముచ్చిన తర్వాత మీరు ఉండే ఏరియా ఒకే దగ్గర ఉంటారు స్టేబుల్ గా. మీరు ఒకవేళ హైడ్ అయిన రూమ్స్ ఉన్నా కానీ చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, ఓకేనా? ఇది మాత్రమే గుడిగా నువ్వు గుర్తుపెట్టుకో, జాగ్రత్త, ఓకేనా? సో ఫైనల్ ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు అయితే బయలుదేరుతారు, వాళ్ళకి ప్రాపర్ 1 hour టైం అయితే ఉంటుంది. అరే టైం చెప్పిన గుర్తుందిగా, అక్కడ పోయి రూమ్స్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను వాదులు పోతాను, వాళ్ళు రూమ్స్ తయారు చేసిన తర్వాత నేను బైక్ తీసుకొని వాళ్ళ తర్వాత అయితే వెళ్తా. వాళ్ళు ఎక్కడ హైడ్ అవుతారు ఏం కథ అని చెప్పేసి నాకు అసలు ఐడియానే ఉండదు. నేను ఏవైతే బౌండరీ చెప్పినా అదే బౌండరీ లోపల ఉండాలి, తెలుసుగా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు, తెలిసిన వాళ్ళు. అది పోయిన తర్వాత ప్రాపర్ జాగ్రత్త మెయిన్. వెళ్తారా? లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే స్టూడియో కాంచెల్ అయితే వెళ్ళినాం, అన్న వచ్చేసి అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మన మినీ స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడైతే హైడ్ కావడు సీక్రెట్ రూమ్స్ అయితే వేస్తాం. సో అంతలోపు మనకు ఒక 1 hour టైం అవుతుంది. ఇక చలో. సో ఫైనల్ గా మన లొకేషన్ కి అయితే వచ్చినాము. శేఖర్ భాయ్ మీకు అది బౌండరీలో ఐడియా లేదు కదా, వాళ్ళు కొత్తగా వచ్చి లొకేషన్ తెలియదు, అందుకే వాళ్ళకి ఒకసారి లొకేషన్ చూపించుకొస్తున్నాయి. అట్లా నువ్వు ఎటు జాకుండా చెప్పు, వీడికి చెప్పు. ఇగో ఇటు నీ షెట్ వెనక కనబడుతుంది, నువ్వు సోకలా తెలుస్తుంది కదా. ఇగో కట్ట కనిపిస్తుందా? కట్ట కనిపిస్తుంది స్ట్రేట్ గా, ఆ కట్ట నుంచి స్ట్రేట్ అట్లా కింద ఒకటి తవ్వు ఉంటుంది స్ట్రేట్ ఇట్లా. మన పిల్లతో ఉంటుంది నడిచేది, ఆ తవ్వు ఉంటుంది, ఆ తవ్వు దాటొద్దు, ఇటు కట్ట దాటొద్దు. ఇటు సైడ్ పోయినాం అనుకో అటు దాటొద్దు. అటు సైడ్ చెట్లు ఉంటాయి, ఆడ తవ్వు ఉంటుంది, ఆడ కూడా సేమ్ తవ్వు ఉంది ఏమన్నా, ఆ తవ్వు ఉంటుంది అటు కూడా. ఇది దాటిన తర్వాత ఇటు పోతాడు కదా సర్కార్ తుమ్మ చెట్టు దాటొద్దు, సూటిగా అట్లా సూటిగా. ఓకే ఇట్లా సూటిగా, ఓకేనా? మళ్ళీ అడగదు ఇటు రోడ్ కాదు, ఇక ఈ చెట్లు బండి వచ్చే కాదు, మళ్ళీ మమ్మల్ని అడగద్దు. మరి అడవి నాకు చూపి, నాకు ఇటు చూపి అటు చూపి ఏం అడగపోయే. సరే కార్పెట్ మరి అట్లా కనబడతావు రెడ్డి కిందేసుకుంటా అదే కనిపించేది కూడా ఇష్టం. కానీ సో పోదాం ఇక ఫైనల్ గా. మరి పోదాము ఇంతకైనా మంచి ఒకసారి వాళ్ళని దోలుకో చూపించుకరా. నేను చూసుకురాను, ఆయన అందరూ తెలుసు అని చెప్పి మళ్ళీ అన్పేరు ఆమె ఊకే అన్పేరు చేస్తాడు. అట్లా చేసి చెప్పినాక కూడా బౌండరీ దాకా కూర్చుంటాడు. పోతున్నా. సో ఫైనల్ గా మన వాళ్ళు అయితే లొకేషన్ కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఎంతైనా ఒక 10 minutes టైం అయితే పడుతుంది. వాళ్ళకి ఆ 10 minutes వేస్ట్ అయిపోయినట్టే. తర్వాత వాళ్ళకి ఓన్లీ 50 minutes మాత్రమే ఉంటుంది సీక్రెట్ రూమ్ క్రియేట్ చేయడానికి. ఆల్రెడీ హైడ్ అండ్ సీక్ చేసినప్పుడు మేము ఒక బౌండరీ పెట్టుకున్నాం, అదే బౌండరీలో వాళ్ళు హైడ్ అయితే మనం డైరెక్ట్ పోయి వెతకడమే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 1 hour ని ఇక్కడ గడపాలి కాబట్టి ఏం చేయాలని అర్థమైతే లేదు. ఏమైనా సామాన్ ఉన్నట్టయితే అటు ఇటు చదువుతా, కొంచెం ఏమైనా చేస్తా. కొంచెం ఎగ్జైటెడ్గా అయితే ఉన్న మన వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి. ఇంత ముందు దానికంటే ఈసారి ఏమేమో తీసుకుపోయారు ఐటమ్స్. పోయినసారి ఫంక్షన్ హాల్లో సీక్రెట్ రూమ్స్ చేసినప్పుడు మీరు వేసుకున్నారు, అందరూ ఎఫర్ట్ పెడతలేరు, ఏం చేస్తలేరు అని చెప్పేసి. అది మైండ్లో పెట్టుకొని మన వాళ్ళు ఏమేమో తీసుకుపోయారు, మరి ఎట్లా తయారు చేస్తారో చూద్దాం. సో మీతో పాటు నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా ఎట్లా చేస్తారో చూద్దామని. సో నేనైతే స్టేట్కి వెళ్ళిపోతాను. ఇక మన వాళ్ళు అయితే ముచ్చట ఎటు పోతా అని ముచ్చట పెడతారు. నేనైతే చక్క లొట్టపిచ్చెట్లు చూసిన మొన్న నేను హైడ్ అయినప్పుడు. చక్క లొట్టపిచ్చెట్లలో కూర్చుంటా. ఇక అంతకన్నా ప్లేస్ అయితే ఏవి అంత అనిపించలేవు. పిల్లి లొట్టపిచ్చెట్లు పిల్లి
ఇప్పుడైతే మనకైతే ఎప్పుడు గాయస్ నాకు చెప్పది మన తేజాడ్ అయితే మన శేఖర్ అయితే కొత్తగా వచ్చిర్రు, వాళ్ళకి లొకేషన్ తెలియదు. అరే ఓరు గుండు ఇగో ఇక్కడ కనబడుతున్నాయి చెట్లు, ఆ చెట్ల కాంచెలు అటు పోవద్దు, ఇక్కడ కనబడి చెట్ల కాంచెలి ఇదంతా లొకేషన్. ఇక మళ్ళా అటు పోవద్దు, కానీ చెట్ల కాంచెలు అదే అంత తవ్వు ఉంటుంది. అర్థమవుతుందా? మళ్ళా నేను అటు పోయినాక అన్న నాకు అర్థమవుతుంది అంటావా? మళ్ళీ కనబడే చెట్లు కవి చెట్లు మళ్ళీ ఇటు గటు అటు ఆ ముంగట లొటపీ చెట్లు ఉంటాయి, లొటపీ చెట్లు రాక పూల చెట్లు అలా పో. ఆ తోవ ఉంటుంది, ఒక తోవ పట్టుకొని పో, అలా పందులు గిన్నెలు కానీ లేచి కూరుకొస్తాయి. సరేనా? ఇంకొక పంది వచ్చిందని చూసి ఊరుకొస్తాయి, భయపడకు. సరేనా? లొకేషన్ అయితే కూడా ఉన్నది. లొకేషన్ హైలైట్. ఇది సినిమా షూటింగ్ అయితే చేయొచ్చు. హైలైట్ ఉన్నాయి. సినిమా చూపిస్తామా కొంచెం లోపల వరకు వచ్చిన, కొంచెం అంటే చాలా వచ్చిన, కాకపోతే అన్నంగా అనిపిస్తుంది. కానీ ఇక వచ్చినాక కొంచెం అడిపంది వండుకున్నట్టు సేమ్ ఎట్లా అంటే ఇట్లా నున్న వేసుకొని కూర్చున్నట్టు ఉన్నది ఇక్కడ ప్లేస్. ఇగో అవగల నేను కూడా అదే ప్లేస్లో బిస్తర్ వేసి రెడీ అవుతా, ఎందుకంటే కింద కూర్చొని డౌన్లో కాబట్టి కనిపించా మ్యాక్సిమం. లోపలనే ఉన్నా, చుట్టూ చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఇవన్నీ. మొత్తం గిట్ ఒక్క దిక్కు కొంచెం ఓపెన్ ఉంది, కానీ గిల్లు ఉంటుంది కదా, ఈ చెట్లు కూడా కవర్ చేస్తాయి. సో అలా కూర్చున్నాక ఒకసారి మిమ్మల్ని కలుస్తా. గోడ ఉంది, ఏదో దాచుకోవాలి అర్థమైతే లేదు. మన ఫస్ట్ టైం కదా చూడు, ఏదో దాచుకోవాలి. ఒక్క లొకేషన్ మంచి లేదు కదా. సో లొకేషన్కి వచ్చినాం, ఆల్రెడీ మీరు చూసి రావచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడ దాచుకుంటున్నా అంటే పోయినసారి దాచుకున్నా కదా, సో అదే లొకేషన్లో దగ్గరనే దాచుకుంటా. ఇప్పుడు మన ఓమ్ నీడు ఉంది కదా, ఈ పక్క పంట ఒక చెట్ల పొదలు అవుతుంది కదా, మన శేఖర్ పక్క పంటి. ఆ చెట్ల పొదలకు ఓనికి రాదు, దాంట్లోకి ఒక తువ్వ వేసుకొని మళ్ళీ తువ్వ మూసేసి ఆ లోపలైతే దాచుకుంటా. క్యాట్ కూడా వచ్చేసి సేమ్ నాలా అనే ఇదే చెట్టు ఉంది, ఇటు ఒకటి అటు ఒకటి 2 గుంపులు ఉన్నాయి. ఆ 2 గుంపులలో ఏదో ఒక దగ్గర దాచుకొని సీక్రెట్ రూమ్ అయితే తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మన వాళ్ళు పోతురు కదా, వాడు గుండుగానికి తెలియదు, వాళ్ళకు వచ్చేసి శేఖర్కు గుండుకు తెలియదు కాబట్టి ఇద్దరికి ఎక్కడెక్కడ బౌండరీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపించుకొని ఇటే వస్తాడు. మళ్ళీ రాగానే మేము మళ్ళీ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఆ చెట్లలోకి దూరిన తర్వాత సీక్రెట్ రూమ్స్ తయారు చేసుకోవాలి. సో అప్పుడు వచ్చాక మనం అయితే ఇక్కడ వెయిట్ అయితే చేద్దాం. ఈ తడకలు ఎప్పుడో మనం చాలా క్రియేట్ చేసినప్పుడు తీసుకొచ్చినాం, ఇప్పటిదాకా ఇంకా కాపాడి పెట్టినాం. అట్లనే ఏదైనా హౌస్ తయారు చేసినప్పుడు లేకపోతే మనకి ఏదైనా అవసరమవుతుందని చెప్పేసి దీన్ని పడేస్తలేము. మొత్తం చీకిపోయేదాకా అంటే మొత్తం దాంట్లో ఖరాబ్ అయ్యేదాకుండా ప్రాపర్ గా కట్టి పెడతాం. లొకేషన్కి అయితే వచ్చేసినాం. మన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది ఈ లొకేషన్ గురించి. నేను కొత్త, మనోడు తేజగాడు కొత్త. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే, బౌండరీస్ చెప్పినారు, కట్ట దాటొద్దు, అక్కడ రోడ్డు దాటొద్దు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఒకసారి బౌండరీస్ దగ్గర దాకా వెళ్తా. ఇన్ కేస్ బౌండరీస్ దగ్గరలో ఏమైనా రూమ్ క్రియేట్ చేయొచ్చా అని చెప్పి చూస్తా. అక్కడ కాలేదు అని అంటే మన ఓమ్నీ ఉంది కదా, ఓమ్నీ దగ్గర జింగాబు 2-3 ఏరియాస్ ఉన్నాయి, అక్కడ క్రియేట్ చేయొచ్చు అని చెప్పినాడు. ఇన్ కేస్ బౌండరీస్ దగ్గర దొరకపోతే ఓమ్నీ దగ్గరకు వచ్చేస్తా. చూద్దాం, చాలా చెట్లు ఉన్నాయి, చాలా స్పేస్ ఉంది క్రియేట్ చేసుకోవడానికి. ఒకటే భయం అవుతుంది, మనలో వచ్చినప్పటి నుంచి కాదు, అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నారు, పందులుండే జాగ్రత్త. చూద్దాం ఏమవుతుందో. ఇక కదులుదాం, ఇక వలస పోదాం. మనల్ని స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ అటు సైడ్ వెళ్తున్నారు, కట్ట సైడ్ వెళ్తున్నారు మోస్ట్లీ అందరూ. మన జింగ ఒక్కడే అక్కడ ఉన్నాడు. సో నేను ఫైనల్గా సీక్రెట్ రూమ్ చేసే ప్లేస్ అయితే దగ్గరకు వచ్చిన. మొత్తం ఘోరంగా ఉన్నది, భయం అవుతుంది. ఇగో చూడరు ఒకసారి మీరు కూడా. ఇగో ఇదే లొట్టపి చెట్లు, వీళ్ళకి మధ్యలో అటు పోతా, లోపలికి పోతా. అన్న రానికి భయపడతాడు. చూద్దాం లోపల క్రియేట్ అవుతుంది చిన్నగా. నాకు ఎక్కువ సామాన్ రాలి అల్కనే ఉంది, ఏమవుతుంది ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవాలి. అడిగి పోయి ఇగో మొత్తం కట్టెలు ఇట్లకైనా
ఓ మధ్యలో పోతా, మధ్యలో పోయినాక అర్థమవుతుంది సిచ్యువేషన్, చేద్దామా ఎట్లుంది అసలు అని. వాళ్ళు ఎన్ని అడుగు పందులు ఉంటారని భయం అవుతుంది. పోయినసారి ఐడెన్సీలా డింపి దగ్గర పక్క పని నుంచి ఘోరంగా పెద్ద పంది ఘోరంగా ఉరికింది, గదే భయం అవుతుంది. పెద్ద పెద్ద పందులు ఉన్నాయి ఇలా, మరి ఎట్లనో అర్థమవుతలేదు. గాయస్ మనం ఆల్మోస్ట్ లొకేషన్కి వచ్చినాము. మనోడేమో దిక్కులు దుత్తుండు ఏడ దాచుకుందామా లేదని. మన టైసన్ వచ్చేసి అయితే అక్కడ దాచుకోమంటాడు. ఏ టైసన్ ఏం కాదు భయపడతారు బే, నువ్వు ఇట్లా పంది లెక్క ఉంటివి, పోయి అలా దుంకు అలా ఏమన్నా ఉండాలి దమాసుకుడు. సేమ్ పండు కోతు లెక్క ఉన్నావే. అల్లకెళ్ళి అనుకు రావాలి. మన టైసన్ వచ్చేసి అయితే లొడ్డు పిచ్చర్లో జాక్కుంటుండు. నువ్వు అసలుకే దొరకాడు, నీ కొత్త జా మన అడవిలో పోయేవరా వారే గొడవ గిరికా నా అసలుకి దొడక. నువ్వు సేమ్ పండు కోతులు ఎక్కున్నావురా. యో మీ తమ్ముడు కూడా అడ్డ అవుతున్నాడు టైసన్ తొలకపో. గుండు శివ మొండు శివ సుర్సుయి సుర్సుయి పొరటే జాకబ్. నీవు ఇదే మరి నీ లొకేషన్ చూపించాను, నేనైతే పోతున్నాయి. నువ్వేమైనా చేసుకుని పోతున్నా. నేను జింగ ఒక దగ్గర చేసుకుంటాను. అందరికంటే మంచి మంచి సోకులా వాడతాడు, ఇట్లా అంటాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు. ఒక వీడియో చేసిననుకో, ఆ వీడియోని ఒక 10 సార్లు చూస్తాడు మన శేఖర్ మాస్టర్. ఏమే వాయిస్ చెక్ కదా, వాయిస్ చెక్ వీళ్ళు ఒడిపించట్లే చెప్తున్నాయి. ఇలానేనా? ఎంతమంది ఉంటారు ఇక్కడ? టైసన్ వాళ్ళు చేసుకుండు. ఇంకా బౌండరీ ఇంకా పోసి లోపల ఏముంది ఈ చెట్లే, ఈ కనవాడ చెట్టునే, ఈ కనవాడ చెట్లు, ఆ కనవాడ చెట్టు, ఈ తుమ్మ చెట్టు గివ్వే. ఈ నుంచి ఒక కనబడే చెట్లు గివ్వి ఇవి కట్టదాకా. అరే యూస్నెస్ వరకే నీ ఏమని చెప్పిన చెట్లు కనబడే చెట్లు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? నీకు ఏబిసిలో సక్కరావు. వారినండి చెప్పి నువ్వు అలా దాచుకోవు. ఆ గుండె మీద కూర్చో, ఏం ఏర్పాడు ఒక గుండె మీద కూర్చో, ఆ కర్ర గుండె మీద సేమ్ అట్టే ఉంటావు. టీషర్ట్ తీసేసి కూర్చో, ఇలా కూర్చో. మన స్టూడియో వర్క్ జరుగుతుంది కదా, ఇటు సైడ్ అయితే స్టూడియో ఉంది, ఇటు సైడ్ మొత్తం మట్టి కుప్ప ఉంది, మధ్యలో ఉసుక కుప్ప అవుతుంది అనమాట. దీన్ని మన గోడ కోసం అని చెప్పేసి ఇక్కడ సిమెంట్ ఇటుకలు వేసినాం. ఇవి అటు ఇటు పోయినప్పుడు ఊకే కాళ్ళ తగులుతున్నాయి, కానీ వీటిని తీసి సైడ్కి వేద్దామంటే కూడా మాకు టైం తీరతలేదు. సో ఇప్పుడు ఉన్న 1 అవర్లో ఏం చేద్దాం, ఇవన్నీ తీసుకొని ఒక సైడ్కి అయితే వేసేద్దాం. ఈయనే కార్పెట్ తెచ్చుకున్నాడు, ఇగో అది ఏడెత్తో కనబడుతావు. ఏంటిది? అదే దొరకబడుతుంది. నేను ఇది కింద ఎత్తా, మీద ఒల కప్తా, అంత కొమ్మలు తీసుకొస్తా, మధ్యలో కడతా, ఏదో నాకు టైం అవుతుంది. ఫోన్ చిట్టా పెడతా, కెమెరా బంద్ చేస్తా. అయ్యయ్యా ఏ నువ్వు నాయనకేందుకు వస్తున్నావు? ఏడికి వస్తున్నావు? అంటున్నావు పోరా, నీ ప్లేస్ ఏదో చూసుకోపోరా. నువ్వు నాతో రాకు, నా నెత్తి నొయ్యకు, నువ్వు పో, నువ్వు ఫస్ట్ పో. భయం అవుతుందా? భయం అవుతుందా? ఎందుకు నాతో ఎందుకు మరి? పోరా, నా సతాయించకు నువ్వు. మనోళ్ళు వచ్చేసి అయితే మన తేజగాడును శేఖర్ అయితే అటు పోతుర్రు. అలా ఆల్మోస్ట్ ప్లేస్ చూసారంట, ఆడ జాగ్రత్తమని పోతుర్రు. ఇక మన జింగ అయితే నా గురించి వేడి చెప్తుండు మన ఒమ్మిక్కడ. ఇక జింగనే అయితే ఒక దగ్గర దాచుకుంటాం. మేము అందరి గురించి మేము చూడం, కానీ మేము దాచుకుంటే వేరే ఉంటుంది. మనం దాచుకుంటే అయితే ఎవరికైతే తెలియదు. అంత అన్న లొకేషన్ తెలుసు, కానీ తెలుసు కానీ మేము తెలియనట్టు చెప్తాం. మొత్తం అలా వేరే లోపడి పోయి దాచుకుంటాం. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎట్టుందో లొకేషన్. ఈ చెట్టు కింద కూర్చుంటే ఏం దొరుకుతామా? అసలే దొరకం. మన జింగనే అయితే ఈ లొకేషన్ చూస్తున్నాం ముంగట స్టార్టింగ్. ఎందుకంటే అన్న స్టార్టింగ్ దగ్గర ఆగాడు, ఎందుకంటే బండి మీద దంచుకోతారు కాబట్టి ఆడవుతాడు ఓమ్ని దగ్గర. మేము స్టార్టింగ్లో కూర్చుందాం అనుకుంటున్నాం. ఇంకా మాకు వీలైతే ఇద్దరం కలిసి చూసుకుంటాం ఒక దగ్గరనే. అమ్మా భయంకరంగా ఉంది మొత్తం. వేరే కరెక్ట్ మనం దాచుకునే ప్లేస్ అయితే వచ్చింది.
కాసి మన లొకేషన్ అయితే ఇలా దాచుకోం అనుకున్నా కానీ శేఖర్ భాయ్ ఇట్లకి ఇంతకుముందు తిరిగి వచ్చిండే. టైజన్ భాయ్ మొత్తం కనిపిస్తున్నావు, కొంచెం లోపలికైనా దాచుకో అన్న తుత్తనే దొరుకుతావు అంటుండు. ఫైనల్లీ ఏం చేస్తున్నా అంటే ఇక ఈ ప్లేస్ సెట్ కాదని మళ్ళీ బయటకు వెళ్తున్నా. చక్కగా ఇక్కడ నుంచి ఏదైనా షెట్ ఎక్కుతా. మొన్న ఒక షెట్ ఎక్కినా కదా మన హైడ్ అండ్ సీల్ అప్పుడు ఆ వీడియోలో, సేమ్ అట్లనే షెట్ ఎక్కేసి ఇక. సో గైస్ నేను ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయినా. ఇక్కడ వచ్చే సీక్రెట్ రూమ్ అయితే నేను తయారైపోతున్నా. ఎక్కడ అని చూస్తుర్రా, ఇగో ఈ చెట్టులు పొదుంది అలా, ఇగో ఇక్కడ పోతా. ఈ నుంచి ఇట్లకి ఎంచాలి ఆ పొద దగ్గర దాకా పోతా. ఒకవేళ చూసినా ఇట్లా కూర్చోలే అని ఇటు చూడాడు. సో అందుకోసమే ఈ లొకేషన్ అయితే ఎంచుకున్నా. సో నేను ఇక్కడ కూర్చోవడానికి కింద అయితే కూర్చుంటే కూర్చోనికి ఒక చిన్న చైర్ లాంటిది అయితే తెచ్చుకున్నా. దీని మీద కూర్చోవచ్చు. దీంట్లో వచ్చేసి మ్యాట్ కూడా ఉంది, గ్రీన్ మ్యాట్, కింద వేసుకొని కూర్చుంటా. సో ఫస్ట్ మనం లొకేషన్ లోపలికి అయితే పోదాం. అక్క ఇట్లా చూడు అది పందిలోకి వచ్చిన జింగిడి గజ్జు వల్ల అయ్యో ఘోరంగా భయపడ్డా నేను. పడిపదులు గుడ్డే కూడా చెట్టు వాళ్ళు ఇంకా దాచుకోలే, ఏం అర్థమైతే ఆడ ఇక్కడ చెట్టు ఉంటుంది. వెనక టైసన్ మామ వచ్చిండు పందిలోకి అనుకుంటే గజ్జు అని ఒకటేసారి జింగిడి. నేను ఏదైతే బౌండరీ వరకు వెళ్ళి చూద్దాము అని పెట్టుకొని వచ్చినో ఆ బౌండరీ వరకు వచ్చేసిన. అంటే ఇంకా దగ్గర దాకా రాలేదు. దగ్గర దాకా రాకముందుకే నాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. ఆ ప్లేస్ మీరు చూడవచ్చు. రాళ్ళు చెట్లు భలే ఉంది. నాకు తెలిసి లోపల మంచిగా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. లోపలికి వెళ్తే దాని లోపల క్రియేట్ చేయొచ్చు మంచిగా. చూద్దాం, ఏమన్నా ఉండొచ్చు కానీ చూద్దాం. భయపడకుండా వెళ్దాం లోపలికి. భయం అవుతుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఇట్స్ ఓకే, వెళ్దాం లోపలికి వెళ్ళి రూమ్ క్రియేట్ చేద్దాం. ఇంకా నేను ఏడ ఎతకాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది స్పాట్ మంచిగా ఉంది. ఈ దగ్గర చుట్టుపక్కల కూడా ఇవ్వలేరు. ఇక్కడ నా ఒక 200 మీటర్స్ దగ్గరలో టైసన్ ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు అందరూ అటు సైడే ఉన్నారు. చలో లోపలికి వెళ్దాం, రూమ్ క్రియేట్ చేద్దాం. ఏమైనా ఉంటే మీకు చూపిస్తా, పక్క భయపడకుండా చూపిస్తా మీకు. చూద్దాం ఏమైందో. నాకు తెలిసి పక్కా ఉంటాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి పందులు కాదు పాములు ఇవ్వనుండొచ్చు, చెప్పలేము. సో మనం కొంచెం సేఫ్టీ చూసుకుంటూ, మనలో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసినాము, అదే జరిగింది. సేఫ్టీ చూసుకుంటూ మనం వీడియో అయితే కడక్ వీడియో తీద్దాం, చూద్దాం. చలో. ఏదేమైనా మన సీక్రెట్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ చూడొచ్చు. మన సీక్రెట్ రూమ్ వచ్చేసి మొత్తం అయితే డెకరేషన్ అయితే వేసేసాం. అంత గడ్డి అంత ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది మన సీక్రెట్ రూమ్. నాకైతే చాలా మంచిగా కనబడుతుంది. మీకు కామెడీ చేయాలి ఎట్లా కనబడుతుంది కదా. తరారా మనసే ఎదురు తిరిగి మాట వినది. ఓ ఇస్ ఇన్ ద హోమ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఓ ఇస్ ఇన్ ద హోమ్. ఎవరు లేరు అనిపిస్తుంది. ఇన్ కేస్ ఉండుంటే నేను అరిసే అరుపులకి ఏదో ఒక సౌండ్ వచ్చు. సో ఎవరు లేరు. ఉన్నాయి కొన్ని ప్రాణులు ఉన్నాయి. ఒక్క ప్రాణి కనిపించింది నాకు, చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. నాకు తెలిసి ఇలాంటి డిఫరెంట్ ఇంకా చాలా ఉంటాయి ఇలా. అంటే నార్మల్ ప్రాణులే అవి మనం చూసేటివే, కానీ కొంచెం అంటే ఆ కలర్ ఆ టెక్చర్ డిఫరెంట్గా ఉంటాయి వీటి అన్నీ. ఈ జంగాల్లో ఉండేటివి అన్నీ. బయట నుంచి అంత తిక్కు కనిపించింది కానీ లోపలికి వచ్చిన తర్వాత అట్లా లేదు, మొత్తం ఓపెన్ ఉంది. ఇక ఓరి దేశాలో వాట్ షుడ్ ఐ డూ ఇప్పుడు. ఆల్మోస్ట్ అయితే మనం సీక్రెట్ రూమ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసాము.
ఇప్పుడు మనం తెచ్చుకున్న ఫుడ్ అయితే చూద్దాం ఏమేమి తెచ్చుకున్నాము ఐటమ్స్. అన్న ఆల్రెడీ వస్తుందంట. మనమైతే మనలో అయితే వాళ్ళు కంప్లీట్ చేసారు, మనమైతే కంప్లీట్ చేసినాం ఆల్మోస్ట్. చూడొచ్చు మీరు ఆల్మోస్ట్. నాకే ఇల్లు ఉంటే ఇల్లు ఎప్పటికుండా అవుతుంది. ఒకవేళ మనం ఫస్ట్ తెచ్చుకునే ఐటమ్ చూపిస్తాం మీకు. కురుకురే, వాటర్ బాటిల్, మళ్ళీ ఏంటిదో జ్యూస్, వైట్ ఉంది పాల జ్యూస్ కావచ్చు, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్. ఆల్మోస్ట్ మనకు వచ్చేసిన ఫుడ్ సామాన్ అయితే ఇవి. ఫస్ట్ అయితే ఇది కానిద్దాం, ఇది కొత్తగా ఉంది మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకైతే సలాడ్ ఎక్కువ ఉన్నది సేమ్. మనం ఫస్ట్ టైం కాదు తాగడు, తాగినకు తాగుతుంది. మన సీక్రెట్ రూమ్ వచ్చేసి తయారైతే అయిపోయింది. ఒకవేళ అన్న వచ్చినా కానీ ఇంక ఇట్లా స్టార్ట్ కొరిగింది అనుకో, కనవాడ. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనకు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి అంటే దీంట్లో వచ్చేసి 1/2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. ఇదేంటి ఇది, ఏదో సన్ఫీస్ట్ ఫెంటాస్టిక్ అట ఇదొకటి వచ్చింది. ఒక లేస్ ప్యాకెట్, దాంతో పాటుగా జ్యూస్ ఇదొకటైతే వచ్చింది. ఇది మజా అయితే వచ్చింది. సో ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకుని ఇదంతా చేసే వరకు కొంచెం చెంట పట్టినట్టు అయింది. ఫస్ట్ వాటర్ అయితే తాగేద్దాము. రొట్టెపి చెట్ల దగ్గర నుంచి చెట్ల దగ్గరికి అయితే వచ్చిన, మీద దాచుకున్న చెట్ల మీద అనుకున్నా కదా, ఇక్కడ ప్లేస్లోకి వచ్చిన. ఓ మొన్న అంటే ఒక 10 రోజులు 20 రోజుల కింద వేసినాం కదా, దానికంటే ఎక్కువ మూలిసినాయి మొత్తం చెట్లు. కానీ గిల్లకి చిన్న తవ్వు ఉంది. ఈ తవ్వులకని మెల్లగా లోపలికి పోతీగా. సో మనకున్న టైంలో మొత్తానికి 45 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 15 నిమిషాలు అయితే ఉంది మనకి. ఇక్కడ నుంచి అక్కడ జర్నీ 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా 5 మినిట్స్ దేనికోసం అంటే కార్ తీసుకొని వెళ్ళి కార్ ఇంటికాడ పెట్టేద్దాం. ఇంటి దగ్గర నుంచి బైక్ తీసుకొని పోతాను నేను. అక్కడ నుంచి మనకి ఎంతైనా 10 మినిట్స్ పడుతుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళే వరకు 1 అవర్ కంప్లీట్ అయిపోతుంది. మన వాళ్ళని ఫైండ్ అవుట్ అయితే చేసి వచ్చారన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఇంటికి వెళ్ళి బైక్ అయితే తీసుకొని మూవ్ అవుదాం. ఒక 10-15 మినిట్స్ కష్టపడ్డ తర్వాత నేను రూమ్ అయితే క్రియేట్ చేయగలిగిన. ఆ రూమ్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది. ఇటు సైడ్ ఎందుకు వచ్చినా అంటే మన బార్డర్ అయితే ఇక్కడ ఉంది. ఈ రోడ్డు దాటకూడదు అటు సైడు. సో నేను దాటలే, లోపలికే ఉండి బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ ఏరియా లాగా కనిపిస్తుంది. అటు సైడ్ నుంచి లైట్ పడి కనిపిస్తున్నానా లేదా అని చూడడానికి వచ్చిన, కనిపించట్లేదు. మొత్తం క్లోజే ఉంది, మీరు చూసుకోవచ్చు. అలా ఊత అస్సలు కనిపించము. ఇక్కడ కొంచెం కనిపించినట్టు ఉంది కానీ దాని దగ్గర నేను కొన్ని చెట్లు ఇరుచుకొని పెట్టుకున్నా. ఆ చెట్లు దాన్ని క్లోజ్ చేసేస్తా. ఫ్రంట్ సైడ్ కూడా ఓపెన్ ఉంది, అంటే నేను క్రియేట్ చేసుకున్న ఎంట్రన్స్ కొంచెం ఓపెనే ఉంటుంది. పైన మొత్తం ఆకులు వేసేసిన క్లోజ్ ఉంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ చేసేసుకుంటా, కంప్లీట్ అయిపోద్ది. నేను బార్డర్ దాటుతలే, మళ్ళీ చెప్తున్నా, లోపలనే ఉన్నా. ఘోరంగా దమ్మొస్తుంది. మళ్ళీ మెయిన్ డౌట్ ఏంటంటే ఇక్కడ నా రూమ్ కోసం కొన్ని చెట్లను ఇరిచిన అంటే కొన్ని ఆకులు ఎక్కువ ఉన్నది కొంచెం ఇరిచేసి కవర్ చేసుకోవడానికి చేసిన. మేబీ అవి చూస్తే డౌట్ వస్తుంది కావచ్చు, ఈడోడో ఇరిచినాడు ఉండొచ్చు అని చెప్పి. అది ఒకటే డౌట్ ఉంది. ఇది చూడొచ్చు, ఎంట్రన్స్ ఇది నాది. ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసిన అంటే మీరు ఓపెన్లా కనిపిస్తుంది కానీ బయట నుంచి అసలు ఓపెన్ లేదు. అట్లా ఇప్పుడు వెళ్ళి చూసినా కదా, అది ఓపెన్ లేదు, కనిపించట్లేదు. నేను క్లోజ్ చేయాల్సింది ఈ ఏరియానే, ఈ కనిపించే ఏరియానే. ఈ ఫ్రంట్ క్లోజ్ చేసిన అంటే అలా కూర్చున్నారు అస్సలు తెలీదు, ఎందుకంటే మొత్తం చెట్లు ఆడడం ఉన్నాయి. చలో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతే క్లోజ్ చేసుకుంటుంది. ఇంకా చాలా దాంట్లో కవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా నువ్వు దాసుకోక ఎదుకొచ్చినా జిగిడిగా. ఫైనల్గా చెట్టు అయితే ఎక్కిన మొత్తం పైకి. నేను ఎక్కువలోపు గుండుగాడు వచ్చింది, తేజగాడు. అర్ధగంట మెల్ల అర్ధగంట ట్రై చేస్తే ఈ బుడ్డ చెట్టు ఎక్కడికే. అవి కూడా మళ్ళీ చిన్న కొమ్మలు. ఇగో
చిన్న చిన్న కొమ్మల మీదకి ఎక్కిన ఇక రూమ్ రెడీ చేసుకుంటాం మెల్లమెల్లగా. అందరైతే దాచుకోలేవు, నేనైతే ఇంకా దాచుకోలే. లాస్ట్ ఒక ప్లేస్ అయితే చూసిన, ఆ ప్లేస్లో పోయి చక్కగా పోయి దాచుకుంటా. ఎంట్రన్స్ అయితే క్లోజ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇదిగో క్లోజ్ అయిపోయింది. సో లోపల సేఫ్ ఉన్నా. వెనకాల ఈ బండి ఉంది, ముంగట చెట్లు ఉన్నాయి. సో సెట్ రూము. కొన్ని ఆకులు తెచ్చుకున్నా కానీ ఈ ఆకులకి పువ్వులు ఉన్నాయి రెడ్ రెడ్. ఇన్ కేస్ అవి వేస్తే కనిపిస్తున్నాయి అని చెప్పి దాన్ని అంటే దాన్ని పక్కన పెట్టేసిన. కింద చిన్న మ్యాట్ లాంటిది ఒకటి ఉండే, అది తెచ్చుకున్నా కింద కూర్చోడానికి. మళ్ళీ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొన్ని పాప్కార్న్, ఒకటి ఫ్యాన్ తెచ్చుకున్నా. చెమటలు చూసిరుగా, ఈ చెమటల కోసం ఈ ఫ్యాను. ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తా. ఒక వాటర్ బాటిల్ వచ్చింది, స్ప్రైట్ వచ్చింది, ఒక బిస్కెట్ వచ్చింది. ఫస్ట్ ఉడకపు వస్తుంది, ఫ్యాన్ పెట్టుకుంటా. ఫ్యాన్ ఎంత యూజ్ అవుతుందంటే నాకు మీరు చూడొచ్చు, నా ఎయిర్ ఎగురుతుంది. ఫుల్ గాలి వస్తుంది. అమ్మ తెచ్చుకుంది బెటర్ అయింది, కానీ కొంచెం సౌండ్ వస్తుంది గుయ్యి అని. అంటే నాకు కావాల్సినప్పుడే ఆన్ చేసుకుంటా, మళ్ళీ ఆఫ్ చేసేస్తా తొందర. ఈ సౌండ్ వినిపించవచ్చు, మేబీ సైలెంట్గా ఉంటుంది కదా మొత్తం ఏరియా, వినిపిస్తుంది మనకు భయం అవుతుంది. సో కావాల్సినప్పుడే వాడుతుంది. ఒక 2 minutes. రూమ్ క్రియేట్ చేసుకున్నాం అనుకున్నా, నా సంచిలో చూసేవరకు ఇది ఒకటి, నా మెడక్ మీద వేసుకున్నా, ఇది ఒకటి, ఇవే ఉన్నాయి అంతే, ఏం లేవు. ఎట్లా కానీ చెట్ల మధ్యలో ఉన్నాయి, అది వేసినా కూడా కనిపించాయి. ఇక మ్యాక్సిమం ఇక ఇంతే ఈసారి. నెక్స్ట్ టైం మంచిగా రెడీ చేస్తాను, ఎందుకంటే ఎక్క చెట్టు ఎక్కిన ఫస్ట్ టైం. ఇక నాకు వచ్చిన ఐటమ్స్ అయితే చూపిద్ది ఇట్లనే. ఇక మెల్ల సంచి గిడ పెట్టుకున్నాం, మెల్ల చెప్పులు కాడ పెట్టుకున్నాం. ఏమేమి ఉన్నాయంటే ఒకటి కురుకెర ఉంది, మళ్ళీ ఒక ప్యాకెట్ వచ్చి మన ఇంటి కార ఇంగ్లీష్లో దగ్గర బయటి కార, ఒక వాటర్ బాటిల్, మళ్ళీ పోతే ఒక థమ్స్ అప్. నాకైతే 1 2 3 4 వస్తువులు అయితే వచ్చినాయి. ఇక అన్న వచ్చే వరకు ఏం చేస్తా, ఇక మెల్ల ఒక కార ప్యాకెట్ తింటా. నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా గైస్. మా వాళ్ళు అయితే సీక్రెట్ రూమ్స్ క్రియేట్ చేసిన ప్లేస్కి. ఇక్కడ నుంచి ఇంకో 5 minutes జర్నీ అంతే. సో వెళ్దాం, మనం ఫైండ్ అవుట్ అయితే చేద్దాం, దొరుకుతారా లేదా చూద్దాం. మరి ఏ విధంగా క్రియేట్ చేసారో కూడా చూద్దాం. మీతో పాటు నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా అని చెప్పినా కదా, అడిగి పోయి చూసిన తర్వాత వెళ్తుంది ఎవడు ఎక్కడ ఏ గుహలో కూర్చున్నారు, ఎవడు ఏడున్నాడు, ఏం కథ అని చెప్పేసి. వెరైటీ ఆలోచించడం చెట్ల మీద కూడా చేసిర్రా, అది కూడా చూద్దాం. చలో. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఘోరంగా అంటే ఘోరంగా దోమలు అయితే కరుతున్నాయి. అబ్బా చిట్ట అంటిస్తున్నాయి. మొత్తం ఘోరంగా చీకటి అవుతుంది. ఇంట్లో లైట్ పెట్టుకోకపోతే పని చేసేటట్లేదు. బయటకు మాత్రం వెళ్తురు కనబడుతుంది, ఈడ మాత్రం చీకటి అయితే కనబడుతుంది. ఈగలు దోమలు ఒకటే తీరు కరిసి చంపుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 2 ఫుడ్ ఐటమ్స్, 2 డ్రింక్లు అయితే వచ్చినాయి. వాటర్ ఆల్రెడీ తాగినాం కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఫ్యాంటాస్టిక్ అయితే దీన్ని అయితే తినేద్దాము. చిన్నగా ఉన్నప్పుడు రూపాయికో 2 రూపాయల కోటి వస్తుండే, ఇంత పెద్దగా ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చి చిన్నగా వచ్చినాయి. నువ్వు గిన్నె దాసుకో నారా గుండుగా, లైట్ కనబడతలేదురా. లోపల దాచుకుని అటువో, ఇద్దరం ఒక దగ్గరనే ఉన్నామా? నేను అప్పుడే దాచుకుని అప్పుడే చెప్తే కదా రెండే దాచుకుంటా. పక్కపండి ఎవరు వచ్చారంటే మనకు గుండుగాడు అయితే వచ్చిండు తేయాడు. ఏ పోరా రే స్విగ్గీ బాయ్, ఏ స్విగ్గీ చల్ పో. నీ బాగా దొరుకుతాం ఇద్దరికిద్దరం. నువ్వన్నా సీక్రెట్గా ఉండవా? అరే నేను దొరికినాను కదా, గుండు అలుగుతుంది రావు. అరే ఇలా వచ్చిండ్రా జిబ్బాగా, అరే అవునా వారా. సో ఫైనల్గా మనం మినీ స్విట్జర్లాండ్కి అయితే రీచ్ అయిపోయినా. ఇంకా మన హోమ్ని అయితే ఇక్కడ కనబడతలేదు. మరి అగ్గో ఆనే పెట్టరు. మనం ఇంతకుముందు హైడ్ అండ్ సీక్ ఆడినాం కదా,
ఐడెంటిటీగా ఆడినప్పుడు ఎక్కడ ఉన్నా అక్కడనే అవుతుంది అనమాట. సో ఇప్పుడు బండిని కూడా అక్కడనే పెట్టేది అంత దగ్గర, కానీ అప్పటికిప్పటికి గడ్డి బాగా పెరిగింది. మీరు చూడొచ్చు మొత్తం ఎట్లుందో, ఇగో మొఖాలు గడ్డి ఉన్నది. చక్క చక్క చాయ్ చాయ్ ఆఫ్ అయింది. సో ఓమ్ని ఇక్కడ పెట్టేసారు. జాంగ్రీస్ మరి ఎక్కడ హైడ్ అయ్యారేమో, గడ్డి ఘోరంగా అంటే ఘోరంగా పెరిగింది. మనం ఇంతకుముందు ఒకసారి అదేంటిది ఉలవకాయలు చేసుకొని వచ్చినాం కదా, అప్పుడు మొత్తం ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లెక్క లెవెల్ ఉండే. ఇప్పుడు మొత్తం ఈ పులివే రాకలు కాబట్టి మొత్తం నాశనం అయిపోయింది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ మనల్ని అయితే ఫైండ్ అవుట్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం మరి ఎక్కడ ఉన్నారు ఏం కథ అని చెప్పేసి. అన్నిటికంటే ముందుగా నాకు కావాల్సింది ఏంటిది అంటే ఒక కట్టె, ఒక మంచి కట్టె కావాలి నాకు. అదైతే చూసుకుంటే సో అన్న అయితే వచ్చిండు ఇప్పుడే, బండి ఆరాన్ సౌండ్ అయితే కొట్టిండు. తేజగాడు ఇంకా దాచుకోలేవు. గాయస్ ఇప్పుడైతే అన్న వచ్చిండు. అన్న వచ్చేసిండు ఇప్పుడు ఆరం కొట్టిండు, 2 సార్లు ఆరం కొట్టిండు. నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నా దగ్గరకు వస్తాడు అనుకున్నా. అటు మన టైసన్ దిక్కు అయితే పోతుండు. టైసన్, శేఖరు, మన తేజగాడు, జింగ్ అందరూ ఒక దగ్గర ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఎందుకంటే ఈ నుంచి స్టార్టింగ్ ఈ నుంచి కదా, ఈయనే అవతలకి వచ్చా అనుకున్నా. అటు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ తిరిగి వచ్చారు. మన టైం పడితే ఎట్లా మనం దొరకము. సరే చూద్దాం ఏమైతే ఇంకా తాగు. మనం ఇవైతే నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది, తిన్నాను. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు 1 అవర్ టైము. మన దగ్గర ఒక గంట ఉన్నది. ఆ గంటలో మనకు చీకటి కూడా అయిపోతుంది కావచ్చు ఆల్మోస్ట్. సో ఇక చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ కట్టెలు బాగున్నాయి, మంచి ఒక కట్టె చూసుకున్నామంటే అందులో. ఇప్పుడు దీన్ని పట్టుకొని ముంగడ గడిలో అటు ఇటు ఆడించుకుంటూ పోవచ్చు అనమాట. ఇంతకుముందు హైడ్ అండ్ సీక్ ఆడిన రోజు జింగడ ఆడ ఈడ కూర్చొని కథలు పడ్డరు. ఇటు నుంచి అటు నుంచి ఉరుక్కుంటా. ఇలా చూద్దాం మరి. మెయిన్ గివిట్లనే ఉంటారు, గిసండి వాటిలలో. ఇలా ఎటు ఊరికారు, అది ఎక్కడ క్రియేట్ చేసిరో అక్కడనే ఉండాలి. అప్పుడు ఇదంతా లెవెల్ ఉండే మొత్తం గడేది. ఈసారి డింపియాలు లేడు, అందరికంటే క్రేజీగా ఈసారి క్యాట్ గాడు జింగడు తింకుతారేమో అనిపిస్తుంది. మళ్ళీ నాకు తెలిసి టైసన్ గాడు, తేజ గాడు ఉత్తానే దొరుకుతారు. శేఖర్ గాడు ఏడున్నాడు, ఆరు కూడా ఉత్తానే దొరకాలి అసలు లెక్క. మీరు మినీ స్విట్జర్లాండ్ అన్నారు కదా, అది వచ్చేసి ఇదే కుంట. అప్పుడు గడ్డి చిన్నగా ఉండే, ఇప్పుడు మీరు చూడొచ్చు మినీ స్విట్జర్లాండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వీళ్ళ కోసం అటు ఇటు చూడన్నా, కింద పాములు తేళ్ళు ఉంటాయని కిందికి చూడాలన్నా, అర్థమవుతలేదు గాయస్. ఈ లొట్టపీస్ చెట్లలో ఎవడన్నా ఒకడు ఉంటాడు గాయస్, ఫైండ్ అవుట్ చేసేద్దాం. పోయినసారి డింపియాడు దొరికిండు, మరి ఈసారి ఎవడు దొరికిండో చూద్దాం. ఈ చెట్లు ఎంతమంది తెలుసో కామెంట్ చేయర్రి. దీనికి బుడమకాయలు కాస్తాయి అనుకుంటా నాకు తెలిసి. అదే బుడమకాయలు కాస్తాయి, కూరలో కూడా వేసుకుంటారు, మస్తు ఉంటుంది. ఇక్కడ పెద్ద వాగుంది, ఈడికి ఆందాకి ఎవ్వరు ఇక్కడ ఆందాక కనబడుతుంది. రావమ్మా లక్ష్మి. నేను ఈ బార్డర్ వరకు చాలా టైం బట్టి తర్వాత వస్తాడు అనుకున్నా, డైరెక్ట్ ఇటే వచ్చేసాడు. విజయవంతంగా ఫస్ట్ వికెట్ శేఖర్ గారు దొరికాడు. రాయ్ నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే లోపలికి వెళ్ళి సామాన్ ఓపెన్ చేసుడు కాకుండా అటు సైడ్ నేను ఆ కొమ్మలతోని ఆ ఏరియా చిన్న ఏరియా చూపించిన కదా మీకు, క్లోజ్ చేయాలి కొంచెం అని చెప్పి, అది క్లోజ్ చేసిన అయిపో 5 minutesకే దొరికినది తెలుసా. నేను ఘోరం అంతగానం నేను ఒక్క దగ్గర కొమ్మలు ఇరిస్తే దొరికిపోతా అని చెప్పి ఆడొకటి ఇరుచుకుంటే ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కొమ్మ ఇరుచుకొచ్చిన తెలియకుండా. చెట్లో మళ్ళీ కొమ్మలు ఇరిస్తే తెలుస్తాయని చెప్పి అంతగానం చేస్తే వేస్ట్ అయిపోయింది. గంట సేపు సరిపోలేదురా. ఇవన్నీ క్రియేట్ చేసే వరకే టైం పట్టింది. ఏ లాభం దొరికింది ఆడ. అవన్నీ తీసుకొని మమ్మీ కాడ వాడి నేను అడిగి కొత్త. సో ఇడికి అయితే ఒకటి దొరికేసాడు. ఇప్పుడు చూద్దాం దగ్గర ఎంత లేదన్నా. ఇప్పుడు మనం ఈ వెతికే ఏరియా ఒక 10 ఎకరాలు ఉంటుంది కావచ్చు ఈజీగా. ఇప్పుడు 10 ఎకరాల్లో తిరగాలి ఈ గంట సేపట్ల.
దాంట్లో మనకు ఓపెన్ ఏరియా వచ్చేసి ఒక 5 ఎకరాలు ఉంటుంది, ఇంకో 5 ఎకరాలు మనకు క్లోజ్ ఏరియా ఉంటుంది. నేనైతే ఇంత పైనకైతే ఎక్కినా, చెట్టు కనబడుతున్నా, ఇంత పైనకైతే ఎక్కినా కనబడుతూ ఉట్టినే ఓపెన్ చేసి ఉట్టింది అన్న. ఇట్లకైతే రాగానే ఉట్టినా కనబడతా. ఏడు దాచుకోవాలో అర్థమవుతలేదు అన్న. శేఖర్ అన్న అయితే దొరికిందంట. భయం అవుతుంది. ఏడు దాచుకోవాలో అర్థమైంది. కిందకి పోయి దాచుకున్నా మొత్తం. ఒక డ్రెస్ ఇప్పేసి కూర్చుంటా మంచి ప్లేస్లో వెళ్ళున్నా కింద. నేను మీకు టైం చెప్పలే కదా, శేఖర్ గారు వచ్చేసి జస్ట్ 5 minutesలో దొరికిండు. ఇక మిగతా వాళ్ళు ఏ టైం దొరుకుతారో వాళ్ళు దొరికినా కొద్ది టైం చెప్తా మీకు. ఉంటారు మ్యాక్సిమం గిసంటి గుంపులల్లా గివిట్లనే చూడాలి. ఇక నీ ఇక చూడకుండా ఆమా మురుకుతున్నాను, గివిట్లనే చూడాల్సింది. చూసే కాడ చక్కగా చూడకపోతే మళ్ళీ తిరుగుడు అవుతుంది. ఈ గడ్డి అంతకి ఇట్లా అన్నది ఏమో రాసుకపోయినట్టు ఇటు సైడు అడిగి పొందలు ఆడికి బోరుకపోయినట్టు. ఇలా మనలకైనా కనబడేమో అందరు వచ్చిన తర్వాత అడుగుతా వాళ్ళని ఎవరికైనా కనబడేమో పందులు. నెమ్మలి ఏమో సపరేట్ అయితే నేను దాని చూసిన. అబ్బా ఇలా కూర్చుంటే అసలు దొరకరు ఇగో. కానీ ఎవరు లేడు ఇలా. నో సీక్రెట్ రూమ్. ఇంకా 4 రూమ్స్ దేవలాడాలి మనం. కుంటలో వీళ్ళు వచ్చేసినాడు. ఒక 2-3 రోజులు వర్షాలు కొట్టినాయని చెప్పినాం కదా, మా వాళ్ళకి చెప్పినా అప్పటి నుంచి జాగ్రత్త ఉండరు అని చెప్పేసి ఈ వానలకే నీళ్ళు వచ్చినాయి ఇక్కడ మొత్తం. శేఖర్ గారు అడిగి చూసుకోవడం లొట్ట ఫిష్ ఎట్లా దా లొట్ట ఫిష్ ఎట్లా చూడలే ఇక చూస్తుందా వాడంతలో మాట్లాడినట్టు అనిపించింది అలా. క్యారెట్ గిదే చెట్టు ఎక్కిండు ఆ రోజు. ఇవాళ లేడుగా చెట్టు మీద. ఇలా గుబురు బాగుంది, ఇలా చూడాలి ఒకసారి. మొత్తం దొక్కిరు, మా వాళ్ళు దొక్కిరా లేకపోతే ఏమైనా బర్రెలు దొక్కినాయో అర్థమవుతలేదు. గివిట్లనే చూడాలి మెయిన్. తేజ ఉన్నారు, తేజ దొరుకుతాడు నాకు తెలిసి. నెక్స్ట్ వికెట్ తేజ అన్నా తైసన్ కాడన్నా చూద్దాం మరి ఎవరు దొరుకుతాడు. ఈ గుంపుల 1, 2, 3 ఈ 3 గుంపులలో ఎవడన్నా ఒకడు ఉంటాడు. కానీ లోపలికి ఎట్లా పోవాలని అర్థమవుతలేదు. అప్పటి నుంచి అదికి పక్క పోటీ మాట్లాడుతున్నా నేను వస్తలేరు. ఓ ఇలా ఘోరంగా ఉంది. పోయినా సరే జింగడికి మీద జాక్కున్నాడు, ఈసారి లేడు అవున్నాడా మరి మళ్ళా. ఇలా సొర్రిండి అరవడం ఎటో ఉన్నది గారు. ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు. చిన్న ఒక ఆకు మెరిసిన పట్టేసి కానీ లోపల ఒక హారర్ సినిమా తీసేటట్లున్నది లోపల. ఇక బ్లాక్ మ్యాగ్ చేసేటోళ్ళు బొమ్మ తయారవుతారు చూడు, దాని లెక్కనగా ఉంటుంది. మీకు జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. వీళ్ళకే చక్కగా మెరుస్తుంది అది ఎరెక్కువ. ఇవి తెలుతలేదు ఈ ఫోకస్ కానీ అది మాకు డైరెక్ట్ చూస్తే అట్టే అనిపిస్తుంది. ఎవడో బొమ్మ తయారు చేసి అక్కడ కట్టిపోయినట్టున్నది. ఇలా కూర్చుంటే ఎవరు ఇది చూడతాడంటవా మన వస్తాడు తప్ప ఏమో చెప్పలేం. టైం లేదు, 11 నిమిషాలు అయిపోయింది. అన్న పొదల చెక్ చేస్తుండో ఒక మనం ఏం చేద్దామంటే వెనుక ప్లేస్ ఉంది కదా, కొంచెం వెనుక కనబడుకుంటా అనుకో, దొరక ఒకవేళ వచ్చినా కానీ కనబడని. ఫైనల్ అయితే ఇవి మన చెట్ల లోపలైతే దాచుకున్నా పండుకున్నా. అన్న అయితే పక్క మండి అయితే ఉన్నాడు. అన్న అయితే రత్న తీసి మనదే గారు అది. మీద కూర్చున్నాడు ఏమన్నాడు. సేమ్ డింపిగా సిచ్యువేషన్ అయిందిరా. చింగిడి గాడు ఇంకా సంచి కిందెందుకు
ఈడవేరే ఆడవేరే ఇద్దరు కూడా నాకు దొరుకుతారు. జింగిడిగాడు ఎవడరా సంచి గాలి పెట్టరు ఎదురు కావు బరివాదలో కూర్చున్నాడు ఎవడు రాడు జింగడా ఏ దారే ఎవడరా ఇప్పుడే గుండెగాడు దొరికిండు, దాంతో పాటుగా టైసన్ మామ అయితే దొరికిండు. సో నేనైతే దొరకలేదు, ఎందుకంటే వీళ్ళకి రానికి అంత ప్లేస్ మంచిగా లేదు. చూద్దాం. లాస్ట్ క్యాటు నేను ఇద్దరమే ఉన్నాం, లాస్ట్కి ముగ్గురు దొరికారు, ఇంకిద్దరం అయితే దొరకాలి. టైసన్ గాడు మీద ఆకులు వీకులు ఏమో మొత్తం రెడీ చేసిండు. నువ్వు ప్లేస్ చేసినావు తయారు చేసినాక నువ్వు ఫస్ట్ అడిగి అలా నాకు కుదరలే ఏం చేయలే ఇంకా జింగిడిగాడు వస్తానే కూర్చున్నాడు ఏమరా కానీ జూమ్ చేసి తీరా ఎట్లా చూడవు గుండుగాడు ఎట్లా అలాగో. ఓ జింగిడిగా జాక్కును సంచిగాడు ఎదురుగా ఎందుకు పెట్టినవరా? వానికి సీక్రెట్ రూమ్ హైడ్ అండ్ సీక్ అర్థం కాలేదు. జింగిడిగాడు సీక్రెట్ రూమ్ తయారయ్యారా అంటే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నా. చెట్టు ఎక్కిండు, చెట్టు తర్వాత కింది దిగిండు, ఆ నుంచి వీడికి వచ్చిండు, వీడి కింద వాడు దగ్గర పోతాడు. ప్రాపర్ సీక్రెట్ రూమ్స్ తయారు చేయలే ఇప్పుడు కూడా. మరి మన జింగడు కచ్చ జింగడు వాళ్ళిద్దరు ఎట్లా తయారు చేసి వద్దాం క్యాట్ కలిగిన. వీళ్ళిద్దరు డ్రే వీడు మీద వస్తున్నాడు. ఇగో ఆ సంచి ఇద్దరు దొరకటి ఇచ్చింది. సంచి మీది తీసుకోవద్దు అయిపోయాను. ఆ గుండెగానికి అద్దాలు, ఆ గుండెకేమో గీరింది, గుండెకే మొత్తం గీరిని. వాడు ఇంకా దీనికోసం ఆడ లొల్లి, నాకు ఈ సామాన్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. తిన్నా ఏమన్నా ఒక్కటే తింటాడు కదా అది. అదొకటి ఇంకోటి చూడు జ్యూస్ ఆగొచ్చు కానీ జాక్కోనికి సరిపోయింది అరేనికి. అది చూసాగో వాడు దానికోసం ఎంత ఉర్రిందంటే తాగొద్దు అయిపోయింది. పైగా పారా దాదా టైం లేదు. ఏంది మొత్తం అడిగి పందులు తిరిగినట్టున్నాయి కదా, మనలు తిరిగారా ఘోరంగా అడపందులే. నన్ను డిస్టర్బ్ చేద్దామని తిరిగిపోయారు ఇట్లా. గాయస్ ఇప్పుడు నా అంగి ఉంటే అన్న కనబడతా ఆ దూరంకి వెళ్ళి అంగి పెద్ద ఫస్ట్ అంగి పెట్టి ఇప్పుడు కనబడా, ఎంత దూరంకి వెళ్ళి చూసినా కనబడా. దొరకబట్టించు ఇంకేం ప్లాన్ ఉండే తెలుసా? ఇగో మంచిగా పోయి రూమ్ చేసుకోవాలి, జ్యూస్ దొరికింది, జ్యూస్ తాగాలి, ఇక కుర్కురే తినాలి అంతే. జింగిడిగాడు నన్ను దొరకబట్టించిండు. నాకేమైనా ఏదో దాచుకోవాలి నాకు అర్థం కావాలి. సంచి మీద పెట్టుకున్నా పిగిడు కింద పెట్టిండు. భయపడుకుంటా మొత్తం ఏమో పురుగులు కరిచినాయి. ఉబ్బింది. అరే మస్తు తెల్లగా. ఆ చెట్టుకున్న పోలిక లేదు కదా నీకు. తెల్లగా దగ్గర ఆ చెట్టు ఫోకస్ వాడి తెల్లగా వాడు కర్రగానే ఉంటాడు. సౌండ్ ఘోరంగా నచ్చుతుంది నాకు, కానీ ఇట్లా వాడే జరుగుతున్నా చుట్టూరుగా. క్యాట్గాడు వచ్చేసి మన ఓమ్ని ఉంది కదా, ఓమ్ని వెనక దాచుకున్నాడు చెట్లల్లో. నేను వచ్చేసి ఓమ్ని ముంగల దాచుకున్నా. ఏమో ఒక చెట్లల్లో చూసిండు, చూసి ఏమన్నాడు అంటే ఈ చెట్లలో ఆ చెట్లలో అంటే 3 గుంపులు ఉన్నాయి, ఆ 3 గుంపులలో ఎవడన్నా ఒకడు ఖచ్చితంగా దొరుకుతాడని అన్నాడు. బట్ నేనున్న గుంపులో చూసిండు, నేను కనవలేదు, ఎందుకంటే నేను కిందికున్న గడ్డ కిందికి అన్న గడ్డ చూసి మీదికి వెళ్ళి పోయినట్టు. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా డీపర్ సెట్ చేస్తే నేను దొరుకుతా, లేదు అంటే లాస్ట్ దాకా నేనే సర్వ్ అవుతా, ఆ తర్వాత క్యాట్ గాడైతే సర్వ్ అవుతాడు. చూద్దాం దొరకబడతాడు. గైస్ అన్ననైతే అటు వేయండు, ఇటు వస్తాను అనుకున్నా, ఇటు రాలే, అటు వేయండు. మనల్ని అందరూ దొరికారు ఆల్మోస్ట్, ఇంకిద్దరం దొరకలేదు. మీకు అప్పటి నుంచి ఒకటి చూపించాలి అనిపిస్తే ఒకటి చూపిస్తే చూడు, డిఫరెంట్ ఉంటుంది. అటు చూడొచ్చు మీరు, చెప్పులు ఉయ్యాలలు ఉన్నాయి. ఫ్లవర్ ఆన్ గ్రౌండ్.
రెడ్ ఫ్లవర్ ఆన్ గ్రౌండ్ మీద ఉన్నవాడు జూనియర్ చూపిరా జర్రా కింద ఫ్లవర్ అయితే పడిపోయింది. అవి కూడా దొరకడు చెయ్యడు అన్నారు. మరి ఆడ ఉన్నాడో చూద్దాం. చెప్పు అది ఏంద్రా తెల్ల నాకు తెలుసు ఎవరు దా ఏమో తెల్ల కూడా మెరుస్తుంది. అరే ఇట్లకెళ్ళి వద్ద దొరుకుతారు. ఫ్లవర్ అగ్గో అందులో వాళ్ళు వేసిండాడు. అడిగి పోయి చూద్దాం రా. సీక్రెట్ రూమ్ భలే ఉన్నది. భలే తయారు చేసినాడు. వీళ్ళందరికంటే ఎక్స్ట్రీమ్ అది. సీక్రెట్ రూమ్ అంటే సీక్రెట్ రూమ్ ఎక్కడ తయారు చేసినాడు. గిరి కొత్త ఎంత క్లియర్ కనబడుతుందో నేను చూనేది అసలు. మంచిగా పడాలి వాళ్ళ పంది పడ్డది. ఇప్పుడు పట్టుకో తప్పయి. నేను ఏది పట్టించింది తెలుసారా? ఈ ఫ్లవర్ అటు నుంచి ఎర్ర మెరిచింది. ఏడ పెట్టినావు దీన్ని కానీ మస్తు చేసిన రోడ్ షేప్లో కూడా తయారు చేసిండు. వీడు వచ్చా అంత నెల రోజులు అవుతుంది చాలా. కానీ వీడు ఒక ప్రాపర్ సీక్రెట్ రూమ్ అంటే సీక్రెట్ రూమ్ లెక్క తయారు చేసింది. ఒక గుండెగా చూపావు. ఎప్పుడు తిన్నా అడుగున్నాడు. అసలు జాకోలే వాన్ సంచి కాబట్టి టైసన్ గారు దొరికాడు. ఇద్దరు దొరికాడు ఒకసారి. క్యాట్గాడు దొరకడు. క్యాట్గాడు ఎక్స్ట్రీమ్ అంటారు కదా. మస్తు చేసినవరా. ఇంప్రెస్డ్. దొరికినావు కానీ ఇంప్రెస్డ్. ఇద్దరా చూపిద్దాం. వాడు అరగల చూపించచ్చు కానీ కచ్చా అంటే కచ్చా వాళ్ళని తీసుకుని వచ్చిండు. వాళ్ళ ఆగిడ చెప్పులకి ఇది ఒక్క ఫ్లవర్ ఏదా అది నీకు ఇచ్చినారా? అది ఇక్కడ పడకపోతే దొరకపోదురా. ఇది ఏర్పలేని అసలు. ఇడికి రాకపోదు. అటే వెళ్ళిపోదు. గిడ పడి దొరికింది. అట్లా ఎందుకు తయారేసుకుని తెలుసా? ఏమన్నా పంది ఇట్లో తేడా గుద్దుతుంది. ఇదంతా మీకు మీరు గిట టైం దొరికింది కదా. నువ్వు జింగిడ ఏడ పోరినవురా? కాదు వానికి శేఖర్ చూపించేసి ఇంకా పోయి నేను లొడి పిక్చర్ వచ్చిన వాళ్ళు చూపించి మళ్ళీ జింగ చూపేలే. జింగ చూపేలే తేజాన్ని లొడి పిక్చర్ చూపించిన వాడిని చక్కమన్నా మరి ఎందుకు ఇది రాదు. వీడు చెట్లు వీక్ వచ్చిండు. బల కట్టిండు. ఇది కట్టిండు. ఇదంతా రెడీ అయినాకనే వచ్చినారు. నేను ఇదంతా రెడీ అయినాకనే వచ్చిన. ఇగో నేను పోయింది మళ్ళీ ఇట్లనే సాల్ పక్క పోయింది. కనబడనా ఈవిడ కొంచెం థింకింగ్ ఎంట్రెన్స్ లో జాక్కున్నాడు. శేఖర్ గారు థింకింగ్ ఎండింగ్ లో జాక్కున్నాడు. ఎండింగ్ లో జాక్కున్నాడు. దొరికిండు. ఎంట్రెన్స్ లో లాస్ట్ దొరికిండు. నువ్వు అట్లా రాకపోతే టైం పట్టు నాకు. ఇప్పుడు టైం లేదు. ఇక 45 minutes కంప్లీట్. ఇంకా 15 minutes ఉంది. చూద్దాం మరి. మస్తు చేసినారు రే క్యాట్గా. చలో మరి ఇప్పుడు జింగని దివలాడదాం పోయి. ఇక గాయస్ ఆఖరికి క్యాట్ గాడు కూడా దొరికిండు. లాస్ట్ నేను ఒక్కనే మిగిలిన. నేను కూడా దొరుకుతా కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ పక్క పంట ఒక షీద్ అయితే ఉంటుంది. నైట్ అండ్ సింక్లో షిఫ్ట్ మీకు ఎక్కిన దాని కింద షీద్ ఉంటుంది చూడు. ఆ షీద్లో దొరిండట అన్న. సో అల్లనే దొరొచ్చింది. అలా దొరరాదు అల్లనే దొరిండు. దీంట్లోకి ఈజీగా రావచ్చు. మంచిగా అట్లా దారి ఉన్నది కనబడుతుంది. ఇటు వచ్చిందంటే దొరుకుతాను నేను ఈజీగా. ఇంకొంచెం బెటర్గా ఏంటన్నా గిల్లు దాచుకుంటే అన్ఫేర్ అవుతుంది. కానీ మళ్ళీ మనం అటు మూవ్ అవ్వద్దు ఇక్కడ నుంచి అలా. అందుకే నేను అవుతున్నాను. లేకపోతే ఫస్ట్ ఇలా దాచుకుంటే అయిపోతుంది. పక్క పండుగ ఆ లోపల దాచుకుంటే ఒకవేళ వచ్చినా కనబడని భలే ఉంటుండే కావచ్చు అని. చూద్దాం ఎలా సాక్ అయితే నేను ట్రై చేస్తాను. నాకు తెలిసి వాడు జింగలు కూడా గిసెడ్ ప్లేస్ లాగానే ఉండొచ్చు. నేను కరెక్ట్ చూడని ప్లేస్లు ఇంకా 2-3 ఉన్నాయి. అవి ఇట్లా చూసినాక లెక్క అంటే అన్నం అంటారు. 8-9 నెలలు వీడు రాబట్టి సీక్రెట్ రూమ్ ఎట్లా తయారైనా తెలియదు. ఆ 4 రోజులే రాబట్టి వాడు ప్రాపర్గా తయారు చేసిండు. సీక్రెట్ రూమ్ అంటే సీక్రెట్ రూమ్ లెక్క. వాడు షెట్ ఎక్కి కూర్చున్నాడు. వీడేమో షెట్ కింద కూర్చున్నాడు. సంచి ఎదురుగా పెట్టారు ఇద్దరు. నెక్స్ట్ సీక్రెట్ సీక్రెట్ రూమ్ 6 నెక్స్ట్ చూసుకుంటా. నెక్స్ట్ మొత్తం పొక్క తీసుకోవాలా వండర్. నేను చూడకపోతే ఆటే మరిగిపోతుంటే పువ్వు దొరకబట్టించింది. గాయస్ ఆల్మోస్ట్ అయితే మనం అయితే దొరికినాం అన్నకు. ఆ ఫ్లవర్ అంట రెడ్ కలర్ ఫ్లవర్ అది కింద పడ్డది. నేను చూసుకోలేదు. ఆ రెడ్ కలర్ ఫ్లవర్ ఏవాడు అన్న అక్కడికే కనిపించిన. ఆల్మోస్ట్ మనం అయితే దొరికిన. మన ఒక జింగ ఒక్కడే ఉన్నాడు లాస్ట్. ఇక ఆయన ఎప్పుడు దొరుకుతాడు చూద్దాం. మనకైతే టైం అయితే దగ్గరకు వస్తుంది. ఇలా ప్రాపర్గా చూస్తా. ఇలా ప్రాపర్గా చూస్తాయి కథం. జింగని ఎత్తున్నా.
నిజమేనా ఎంతవరకు నిజమే ఉన్నాడు ఇలా చీకటి ఉంది. నిజమే నిజమే గాయస్, నువ్వదినే గాయస్, జింగ ఇలానే ఉన్నాడు గాయస్. తేజాడు మరొకని దొరకబట్టి ఇచ్చాడు గాయస్. అలా అన్నాడు. ఈ గొండుగాడు ఒక పని చేస్తాడా? కచ్చగాళ్ళు ఇద్దరు భలే ఎఫర్ట్ పెట్టరు. అబ్బా నేను అప్పుడే చూసినా కానీ అంత క్లియర్ వదిలే తెలియదు నువ్వు దొరికినావని. ఒరే క్యాట్గా జింగ దొక్కంది చెప్పురా మటన్ బిర్యానీ రా రే. ఇవన్నిట్లో ఎంతగానో తిరగాలరా, దోమలు బతకనిత్తలేవు. జింగ నొక్కంది చెప్పురా. గిడి మన జింగన్ లెక్క ఉన్నాడు గిల్లా ఈడ అన్నాడు. దా కచ్చ ఇక మనోడేనా లేకపోతే ఏందన్నా ఇది ఏందన్నా? దా ఇట్రా బక్క పంది. దా వాళ్ళు ధైర్యం చేసి ముంగడికి వస్తలేదు ఇట్రా. ఏమో జింగేనా? ఇగో నేను దేవులాడుకుంటూ వస్తున్నా. తేజాగిలో శివ గారు ఫోన్ పెట్టుకున్నాడు. ఎవరు ఎత్తున్నావురా అంటే అన్నాడు. అంతే ఇలా దొరి నైడు ఉన్నాడు. నేను కుక్కని పెట్టాడు కొడతారా? ఇదే ఒక మిస్టేక్ వల్ల ఇంకోటి దొరికిపోతాడు. వీడు కూడా మాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు. అరే మంచిగా తయారు చేసాడు వీడు కూడా. మీ దగ్గర లైట్ వాడే అంత టైం దొరకలేక లైట్ ఎందుకు ఇంకా బోరిగా బొందలు నీళ్ళు ముంచుకుంటా లేపు. నేను గల్లా గిల్లా అని డౌట్ పడుతున్నా. అల్ల చూద్దామా ఇలా చూద్దామని. అల్లకి పోదు నేను. ఇలా చూసినా వీడు దొరకపోవచ్చు. నేను ఇలా రాగానే వీడు వెళ్ళే తలకెళ్ళి ఇలా చూస్తాను. మరి ఏం చేయాలి? దొరికిన దోమలు కడతలేవురా. ఏమో పోసింది ఎర్ర అయింది కమిలిపోయింది. మళ్ళీ ఏం చేసి తెలుసా, వీడు దాచుకుంటాడు. బ్యాగ్ మీద పెట్టుకోలే, బ్యాగ్ కింద నా కింద పెట్టుకోలే, ముంగడే కూర్చుండు. బ్యాగ్ చూసి నాకు దొరకబడి పోయినసారి దింపిగా చూడు. ఇట్లా మొత్తం ఇట్లా సాలు ఉంది. ఇట్లా లోపల దాకా ఎవరు దొరకడానికి ఇట్లా కూర్చొని చూసిన. ఒకసారి కనవాలి గిట్ట గిట్లా అనుకుని చూసేవారు కదా. ఏమో మూట లెక్క కనబడుతుంది. దాని నల్ల పట్టి కనబడ్డది. రత్నదీప్ సంచి ఆడ చూస్తే ఎవరు కనబడతాడు. మెల్లమెల్ల ముంగడి పోదామని చూసేవారు కదా. నెత్తిమైన టైసన్ గా ఉన్నాడు. టైసన్ గారు దొరకాలి పక్క పట్టే మన సంచి ఉన్నది. అయితే అది ఇంకో ఉంది. అదే చూసారు కదా గుడి గారు చెట్టు పట్టు వస్తుంది. వెళ్ళే కనవాలి. నీ సంచి కనబడకపోతే నీదే అనుకుంది నేను. మళ్ళా వాడి దానికి ఒక ఆకు కూడా తీసికిట్లా కట్టలేడ. ఏడా మేమిద్దరం ఇంకా దాచుకుని వచ్చిన సంకలు వచ్చిండు. బెదిరించిండు పోరా అంటే పోరా అంటే అప్పుడే నీ బండి షాప్ రాగా ఉరికిండు. వాడికి పులివేల ఆకులలో అన్నా దొరకపోతుండే. చెట్ల మంది అంటే అయిపోయి జింగిడిగాడు ఈడ దాచుకుని. ఏదేమైనా సంకల చేయి పెట్టుకున్నావు కానీ ఇద్దరిని భలే దొరకబట్టించినవరా. పడరా ఇద్దరిని మస్తు దొరకబట్టించినారు. అదే నేను ఎందుకు పట్టించినా నాకు అర్థమైందిలే. చేయొద్దు సీక్రెట్ రూమ్ పోయినా సరే. నీ ఎంబడి దొరకొసుకో. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో దున్నేసరా డావరి. మళ్ళీ అందరు దొరకబడతారు. నీవు పోయినా సరే వాడు పట్టేయాలి. ఇప్పుడు పత్తి లెక్క మాట్లాడుతున్నాడు. ఒక్కరే కానీ అన్న చెప్తాను. చెట్టు మీద చూస్తలేవా నా కింద చూస్తున్నావు. అది ఫ్లోర్ అన్నాడు చూపించిండు. మళ్ళీ ఒకటి ఏమో చెప్పాడు, ఇది ఫస్ట్ రూమ్ కూడా ఎక్కరా అంటే అప్పట్లో చదువుకోండి ఎప్పుడు ఎప్పుడు తిందామా సౌండ్ చేస్తాడు. బాహుబలి సినిమా వచ్చిన అన్నాడు రాడు. మొత్తానికి అయితే స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ లో సీక్రెట్ రూమ్స్ అన్నారు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. అబ్బో దొరకరు అనుకున్నా, సక్సెస్ఫుల్ గా దొరికిరు. అందుకే మనం దేవాలయం తర్వాత ఒకరిద్దరు దొరుకుతాయి కదా, వాళ్ళని అబ్జర్వేషన్ లో పెట్టాలి బాగా. ఓవర్ ఎగ్జిట్ అవుతా ఉంటారు అన్నట్టు. అసలు ఒకరిని పట్టుకున్నాం అంటే కథం. పోయినసరికి జింగిడియాలు గిన్నె కూర్చొని ఏదో ఏడ్స్ కూడా పాడుకుంటే వీని దొరకబట్టించారు. వీడు బాగా ఎగ్జైట్ అయిపోయి ఇప్పుడు వీడు దొరికి క్యాట్ గారిని శేఖర్ గారిని ప్యూర్ గా దొరకబట్టిన. ఇక వీడు దొరకబట్టించిండు, వీని కూడా వీడే దొరకబట్టిండు. వాడే దొరికిండు. ఇలా ఈజీగా అయిపోయింది. సో ఫైనల్ ఇది గైస్ సీక్రెట్ రూమ్స్ మేకింగ్ ఛాలెంజ్ ఇన్ మినీ స్విట్జర్లాండ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీళ్ళందరూ దొరికిరు కాబట్టి వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇద్దాం, ఏం రివెంజ్ ఛాలెంజ్ ఇద్దాం కింద కామెంట్ చేయరు. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.